వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. వేదిక ఎదుట ఆశీనులైన సాహితీభూతులందరికీ రెండు నమస్కారాలు. సంతోషం రెట్టింపు, ఆనందం ద్విగుణీకృతం, లేదా ఇంగ్లీష్లో చెప్పండి డబుల్ బోనెంజా, డబుల్ ధమాకా, ఇలాంటి భావాలన్నీ కూడా ఇప్పుడు ఆ మనస్సాగరంలో అలల్లా ఎగిసిపడుతున్నాయి. ఎందుకంటే కొలకలూరి కుటుంబం నుంచి కొలకలూరి కుటుంబం ఇచ్చేటువంటి పురస్కారం ఒకసారి అందుకోవటమే అదృష్టం అయితే, ఈ రోజు నేను రెండోసారి ఆ పురస్కారాన్ని అందుకుంటున్నాను. నాకు 2021లో వెంట వచ్చినదే నా కథా సంపుటికి మొదటిసారి నాకు కొలకలూరి పురస్కారం, కొలకలూరి బాహీరథి పురస్కారం అనుకున్నాను. అదే మహత్యం కానీ ఆ తర్వాత దానికి ఇంకొక 6 అవార్డులు వచ్చింది. వెంట వచ్చినది కథా సంపుటి. తర్వాత 2024-3లోనో మధుజ్యోతి మేడం గారు మళ్ళీ నాకు వాట్సాప్ లో ఈ కొలకలూరి పురస్కారాల ప్రకటన పంపారు. అప్పుడు నేను స్పర్శవేది అని కథా సంపుటి వేసి ఉన్నాను. మేడం గారు ఫోన్ చేసి, మేడం నేను 21లో తీసుకున్నాను, మళ్ళీ పంపమంటారా అని అడిగారు. మేడం గారు ఆచార్య కదా, మీరేమనుకుంటున్నారని అడిగారు నన్ను. నేను పంపదలుచుకోలేదు మేడం అన్నారు. వెరీ గుడ్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తాజాగా నేను ప్రస్తారా అనేటువంటి కథా సాహిత్య సంపుటి, విస్తారా అనేటువంటి కవిత్వ సాహిత్య సంపుటి ప్రచురించి ఉన్న నేపథ్యంలో మళ్ళీ విమర్శన కొలకలూరి రామయ్య విమర్శన పురస్కారం ప్రకటన రాగానే సరే పంపించి చూద్దాం అని చెప్పేసి రెండోసారి అనేది అత్యాశయంగా వచ్చు, కానీ తప్పే ఉంది. నేను పంపించిన తర్వాత నేను మర్చిపోయాను. ఒక రోజు సాయంత్రం మా ఊళ్ళో అమరావతి దగ్గర నేను నడుపుతున్న వృద్ధాలయం, మా ట్రస్ట్ నడుపుతున్న వృద్ధాలయంలో పెద్దలందరితో మీటింగ్లో ఉండగా సుమకిరణ్ గారి నుంచి ఫోన్ ఇచ్చి సార్ మీది ఇట్లా విస్తారా అనే దానికి విమర్శన పురస్కారం ఇస్తున్నాము, గంగా మోహన్ గారికి, తర్వాత మీకు కూడా ఇస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఈ ఎందుకు కొలకలూరి పురస్కారం తీసుకోవడానికి ఆనందం అంటే, అక్కడ అవార్డుతో పాటు ఆత్మీయత ఏ స్థాయిలో ఉంటుందంటే, ఆయన ఫోన్ చేశారా మనసులో పొద్దున్నే వినాయక్ గారు ఫోన్ చేశారు. రామిరెడ్డి నీకు పురస్కారం ఇచ్చింది, చూసి చాలా సంతోషం. నీకు విషయం తెలుసా, ఈ 17-18 సంవత్సరాల్లో కొలకలూరి పురస్కారాలు ప్రారంభించిన తర్వాత రెండుసార్లు పురస్కారం అందుకున్న ఏకైక వ్యక్తి నారాయణ స్వామి గారు. ఇప్పుడు నువ్వు అందుకోపోతున్నావు అని చెప్తే నాకు అప్పుడే డబుల్ ధమాకా అనిపించింది. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ మధుజ్యోతి గారు ఫోన్ చేసి ఎవరని చెప్పారు. ఆ తర్వాత మధ్యలో మళ్ళీ ఇలాగ 4-5 సార్లు రామిరెడ్డి బాగున్నావా, నీ ఫోటో పంపిస్తావా, నీ బయోడేటా పంపిస్తావా. అది అసలు ఈ వయసులో ఆయన యొక్క ఆసక్తి, ప్రోత్సహించే విధానం నాకైతే మాత్రం చాలా శిరస్సు నుంచి నమస్కరించడం తప్ప వేరే ఏం చేయగలదు. సో అట్లా మళ్ళీ ఈ రేపు పురస్కారం, ఈ రోజు పురస్కారం అనుకోవడానికి 3 రోజుల నుంచి వరుసనే ఫోన్. ఈ రోజు ఉదయం మధుజ్యోతి గారు హైదరాబాద్ లో దిగారయ్యా, సాయంత్రం వస్తున్నావు కదా అని ఫోన్ చేశారు. ఇనాక్ గారు నేను ఫోన్ చేశాడు, వస్తున్నావు కదా అని. ఎంత ఆత్మీయమైనటువంటి ఈ అవార్డు అందుకోవటం ఎందుకు ఆనందం అంటే ఇందుకే ఆనందం. కాబట్టి ఈ పురస్కారం స్వీకరించడాన్ని నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఒకే ఒక్క మాట, మన విస్తారా సంపుటి గురించి నేనేమి మాట్లాడలేను, కానీ ఆ మేడమే అద్భుతంగా చెప్పారు. నేను చాలా ఇష్టపడి చదివిన కవితా సంపుట్లు, ఆ సంపుటుల నుంచి నేను నేర్చుకున్న అంశాలను నన్ను నేను సంస్కరించుకోవడం కోసం, పునశ్చరణ చేసుకోవడం కోసం ఒక వ్యాసాల రూపంలో రాయటం ప్రారంభించాను. ఆ వ్యాసాల సముచ్చయమే ఈ విస్తార పుస్తకం. అది మీకు నచ్చింది, అవార్డు ఇచ్చినందుకు శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. చివరగా మేడం, మరో 4 ఏళ్ళు కష్టపడి కవిత్వ సంపుటి చెప్తాను, అప్పుడు మాత్రం వద్దనకండి. ధన్యవాదాలు. కథలు తీసుకున్నారు, విమర్శ తీసుకున్నారు, ఇంకా 4 ఉన్నాయి జర్నల్స్. మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు.